శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ అహల్యా వృత్తాంతము. రామలక్ష్మణులు ప్రయాణం చేసి విశ్వామిత్రుల వారితో పాటు మిథిలా నగరం పొలిమేరల్లోకి వచ్చారు. ఆ ప్రాంతంలో వారికి ఒక విజనమైన ఆశ్రమం కనిపించింది. ఎక్కడా జనులు లేరు, కానీ ఆ ప్రాంతమంతా చాలా శోభాయమానంగా ఉంది. రాముడు నిర్జనంగా ఉన్న ఆ ఆశ్రమం వివరాలు తెలియజేయవలసిందని విశ్వామిత్రుని కోరుతాడు. అంత విశ్వామిత్రుడు రాముని ఆ ఆశ్రమంలోకి ప్రవేశించవలసిందని చెప్పి తదుపరి ఆ ఆశ్రమ వివరాలు చెప్పడం ప్రారంభించాడు. వాల్మీకి మహర్షి అహల్యా వృత్తాంతం చెప్పినట్లు బహుశా అంత అందంగా రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు. అహల్యా వృత్తాంతం అంటే ఏదో మనకి తెలుసు అనుకుంటాం, కానీ అహల్యా వృత్తాంతం అంటే ఏమిటో, భార్య గొప్పతనం అంటే ఏమిటో, భర్త ఎలా ప్రవర్తించాలో, దాంపత్యం అంటే ఏమిటో మహానుభావుడు వాల్మీకి మహర్షి ఇవాళ చెప్పుతున్నాడు. అందుకే రామాయణానికి బాలకాండ ఆయువుపట్టు. విశ్వామిత్రుని అడ్డుపెట్టి రామచంద్రమూర్తి శీలాన్ని తీర్చిదిద్దింది. రాముడు లోకంలో నరశ్రేష్ఠుడై ఎదిగాడంటే అది విశ్వామిత్ర మహర్షి అనుగ్రహం. అలా అని మనం అనుకోని నాడు రామాయణం చదివి ప్రయోజనం లేదు. రాముడు దేవుడు, ఆయనకు విశ్వామిత్ర మహర్షి చెప్పేదేమిటి అని మనం అనుకుంటే ఇక బాలకాండ చదువుకోవడం ఎందుకు? అలా అనుకుంటే గురువుల అనుగ్రహమును పక్కన పెట్టడం అవుతుంది. రాముడు విశ్వామిత్రుడి చేతిలో తయారయ్యాడని మీరు అంటే రాముడు కూడా తన గురువుల పేరు చెప్పారని సంతోషిస్తాడు. అహల్యా వృత్తాంతం చెప్పవలసి వస్తే ఎంత అందంగా చెబుతారో చూడండి. ఈ ఆశ్రమము గౌతమ మహర్షి ఆశ్రమము. సాధారణంగా మునులు తపస్సు చేసి దేవతల అనుగ్రహాన్ని పొంది దేవతా దర్శనం చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. గౌతముని దర్శించడానికి ఆయన ఆశ్రమానికి దేవతలు వస్తారు. అనగా గౌతముడు ఎటువంటి తపశక్తి కలిగిన వాడో నీవు ఆలోచించు. అది ఈ ఆశ్రమం ప్రత్యేకత. కానీ ఇక్కడ గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో కలిసి తాపస్య ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అహల్య త్రైలోక్య సుందరి. ఆమె పుట్టుక గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో కొంత చెప్పబడింది. మోహిని స్వరూపంగా శ్రీ మహావిష్ణువు వస్తే లోకంలో ఉండే జనులంతా కూడా బ్రహ్మ ఇంతవరకు ఎన్నో కోట్ల మందిని సృష్టించాడు, కానీ మోహిని రూపంతో సమానమైన అందం కలిగిన స్త్రీ ఇంతవరకు ఆయన సృష్టిలో లేదు అన్నారు. ఇది విన్న బ్రహ్మ మోహిని రూపంతో సమానమైన సౌందర్యం కలిగిన స్త్రీని సృష్టించాలనే తలంపుతో ధ్యానముద్రలోకి వెళ్ళాడు. ఆయన ధ్యానంలో ఉండగా ఆ సమాధి స్థితిలోంచి ఒక స్త్రీని సృష్టించాడు. ఆమె పేరు అహల్య. మహా సౌందర్య రాశి. ఆమె అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఎవరి పేరు తలుచుకుంటే మన శరీరమునకు ఉన్న పాపరాశి దగ్ధమైపోతుందో అటువంటి మహాపతివ్రత అహల్య. గంగానదిలో 1,000,000 మార్లు స్నానం చేస్తే ఎంత ఫలితమో ఒక్క మారు అహల్యా వృత్తాంతం వినడం చేత అంత ఫలితం మనకు వస్తుంది. అహల్య చరిత్ర అంత గొప్పది. బ్రహ్మ సమాధి స్థితిలో ఉండగా సృష్టింపబడినది. పర్ణశాల నిర్మించుకొని తపోజీవనం చేసే గౌతమ మహర్షితో అహల్య ధార్మికమైన జీవనం గడుపుతోంది. ఎప్పటి నుంచో ఇంద్రునికి అహల్య మీద కోరిక ఉంది. అహల్యను సృష్టించగానే ఇంద్రుడు ముందుగా వెళ్ళి అహల్యను తనకు ఇమ్మని అడిగాడు. ఆ సౌందర్యంలోనే అహల్య ఇంద్రుడిని చూసింది. ఇంద్రుడు దేవరాజు, గొప్ప అధికారము ఐశ్వర్యము కలిగినవాడు. ఆ సమయంలో ఆయన పట్ల కించిత్ మమకారము ఆమె మనస్సులో ఏర్పడింది. అందుకే ఆడపిల్లలకు కన్యాస్వరూపం వచ్చేసరికి ఆమె మనస్సులో భర్తృత్వ రూపం ఎవరు పడితే వారు ముద్ర పడకుండా తండ్రి జాగ్రత్త పడాలి. లేకపోతే నారాయణ స్వరూపంగా కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం సాధ్యం కాదు. అందుకే ఆడపిల్ల ఉన్న చోట శాస్త్రం అంతా జాగ్రత్తగా మాట్లాడుతుంది. అహల్యా వృత్తాంతము బ్రహ్మ వైవర్త పురాణంలో బాగా వివరింపబడింది. అహల్యను ఇంద్రుడికి ఇవ్వడం బ్రహ్మగారికి ఇష్టం లేదు. ఇవ్వనంటే ఇంద్రుడు నొచ్చుకుంటాడు. అందుకని ఒక పరీక్ష పెడతానన్నాడు. ఎవరు భూలోకాన్ని అంతటినీ తొందరగా ప్రదక్షిణం చేసి వస్తే వారికి తన కన్యనిచ్చి వివాహం చేస్తానన్నాడు. ఇంద్రాదులు తమ తమ వాహనాలను ఎక్కి బయలుదేరారు. గౌతమ మహర్షి కూడా సభలో ఉన్నాడు. అక్కడికి సమీపంలోనే ఎదురుగుండా ఒక ఆవు కనపడింది. ఆయన ఆ గోవుకి ప్రదక్షిణ చేశాడు. ఆవును 33 కోట్ల మంది దేవతలు ఆశ్రయించి ఉంటారు. చెయ్యగలిగితే ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయాలి, లేకపోతే ఆవు పృష్ఠభాగానికి నమస్కారం చేయాలి. 5 ప్రబలమైన లక్ష్మీ స్థానాలలో గోవు పృష్ఠభాగం ఒకటి. గోవు పృష్ఠభాగము పద్మము, స్త్రీ పాపిట, ఏనుగు కుంభస్థలము ఇవి లక్ష్మీ స్థానములు. వీటిని ఎన్నడూ అగౌరవపరచకూడదు. అందుకే ఎట్టి పరిస్థితులలోనూ స్త్రీ పాపిట్లో సింధూరం లేకుండా ఉండకూడదు. అందుకనే ఆవు కనిపిస్తే దాన్ని పృష్ఠభాగానికి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. అలాగే గుడికి వచ్చినప్పుడు గుడి అధిష్టాన దేవతా దర్శనం చేయకుండా వెళ్ళకూడదు.
గుడిలో తీసుకున్న ప్రసాదాన్ని తప్పనిసరిగా ముందు తాను తిని తరువాత మిగిలిన వారికి పెట్టాలి. ప్రసాదాన్ని తినకుండా గుడిలోంచి బయటకు వెళ్ళకూడదు. అందరూ భూప్రదక్షిణానికి పరిగెత్తారు. గౌతముడు ఒక్కడు అక్కడ ఉన్న గోవుకు ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారము గోవుకు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణం చేసినట్లు అవుతుంది. అందుకని అందరికన్నా ముందుగా భూప్రదక్షిణ చేసి వచ్చినవాడు గౌతముడు అయ్యాడు. అందువలన బ్రహ్మ అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. అప్పటికి చెప్పడానికి ఇంకొక మార్గం లేక ఇంద్రుడు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. గౌతమ మహర్షిది తపశ్శక్తి పెరిగిపోతోంది. గౌతమ మహర్షిని తానేమీ చేయలేడు. ఆయన పరమ సాత్వికుడు. ఆయన తపస్సు భ్రష్టం అవ్వాలంటే ఆయన కోపం వచ్చి శాపం ఇవ్వాలి. తాను గౌతమ మహర్షి జోలికి వెళ్ళలేడు. గౌతమ మహర్షి భార్య అహల్య జోలికి వెళ్ళాలి. తద్వారా ఇంద్రునికి 2 ప్రయోజనాలు కలుగుతాయి. 1 తన కోరిక అయిన అహల్యను అనుభవించడం. 2 గౌతమ మహర్షి తపస్సు భగ్నం అవడం. ఈ మాట కడుపులో పెట్టుకుని గౌతముని ఆశ్రమంలోకి వెళ్ళాడు. గౌతమ మహర్షి వేషాన్ని కట్టాడు. తెల్లవారుజామున బ్రాహ్మీ సమయంలో వెళ్ళాడు. బ్రాహ్మీ ముహూర్తం కేవలము దేవతారాధన వినియోగింపబడవలసిన సమయము. పూర్వ సంధ్యయందు కానీ ఉత్తర సంధ్యయందు కానీ మిట్ట మధ్యాహ్నమందు కానీ భార్యాసంగమం నిషిద్ధము. పూర్వోత్తర సంధ్యలయందు భార్యాసంగమం జరిగితే అందువల్ల కలిగే కుమారుడు దుర్మార్గుడు లోకకంటకుడు అవుతాడని శాస్త్రం చెబుతోంది. ఇంద్రుడు గౌతమ వేషంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఆశ్రమంలో ప్రవేశించి అహల్య వద్దకు వెళ్ళి ఈ సంగమాన్ని అపేక్షిస్తున్నాను అహల్య అన్నాడు. అహల్య మహాపతివ్రత, కనిపెట్టగలదు. గౌతమ మహర్షి బ్రాహ్మీ ముహూర్తంలో ఇటువంటి మాట మాట్లాడాడని ఆమెకు తెలుసు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నదీ స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమములను నిర్వర్తించే గౌతమ మహర్షి ఆ సమయంలో ఇటువంటి కోరిక కోరడని ఆమెకు తెలుసు. వచ్చినవాడు గౌతముడు కాడని ఆమె గ్రహించింది. ఇంద్రుడే వచ్చి ఉంటాడని తలంచింది. పూర్వము కన్యగా ఉండగా ఆమె ఇంద్రుడిని చూసింది. ఆయన పట్ల కొద్దీ మమకారం ఏర్పరచుకుంది. అందుకనే కన్నెపిల్లలు ఉన్న ఇంట్లోకి ఎవరిని పడితే వారిని ఆహ్వానించి వారిని ఇష్టం వచ్చినట్లు పొగడకూడదు. అలా పొగడడం వలన ఆ ఇంట్లో ఉన్న కన్య దృష్టి ఏ వరుని మీదైనా పడిందంటే దానివల్ల ఆమె వైవాహిక జీవితంలో విపరీత పరిణామాలు సంభవిస్తాయి. తర్వాత ఆమె వైవాహిక జీవితంలో అనేక ప్రమాదాలు రాగల అవకాశం ఉంది. మిగిలిన అహల్య వృత్తాంతం కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.